కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 21వ వచనం. Says, you cannot drink the cup of the Lord and the cup of demons too. You cannot have a part in both the Lord's table and the table of the demons. You cannot, once you've known the truth, you cannot go back to falsehood. You cannot go back to the things that used to contaminate you. That is the thought. ఇక్కడ ప్రభు చెప్తున్న ఆలోచన ఏమిటనంటే, ఒకసారి మీరు సత్యము తెలుసుకున్న తర్వాత మరలా మీరు అబద్ధములోనికి వెనక జీవితానికి మీరు వెళ్ళకూడదు. There was a famous Danish sculptor by the name Bertil Danish. He was told to make a statue of the Lord Jesus Christ. ఒక శిల్పకారుడికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిల్పాన్ని చేయమని చెప్పబడింది. After he made the statue, ఆయన ఈ శిల్పం చేసిన తర్వాత he was offered by someone else to make a statue of the goddess Venus. I think the Greek goddess, I'm not sure. ఆ తర్వాత యేసు ప్రభు వారి విగ్రహం ఆయన చేసిన తర్వాత ఇంకొకరు ఐడల్ కాదు, స్టాచ్యూ అదే ఆ శిల్పం చేసిన తర్వాత మరి గ్రీకు యొక్క దేవత ఒక విగ్రహాన్ని కూడా చేయమని చెప్పారు ఆయన. He was offered a commission, he was offered a reward for doing that. ఆ విధంగా చేస్తే నీకు మంచి బహుమతి ఇస్తాము అని చెప్పారు. He refused to do that. ఆయన ఆ శిల్పం చేయడానికి ఒప్పుకోలేదు. He said, the hands that have carved Lord Jesus will not carve anything else. యేసుక్రీస్తు ప్రభువారిని మలచిన ఈ చేతులతో నేను ఏ అన్య దేవతలను మలచను అని చెప్పాడు ఆయన. In England there was a very famous prince called Prince Charlie Bonny. మరి ఇంగ్లాండ్ దేశంలో ప్రిన్స్ చార్లీ బోనీ అనే ఒక ప్రఖ్యాతమైన రాజకుమారుడు ఉన్నాడు. And one day he was overthrown and people were following him to kill him. అప్పుడు ఒకప్పుడు ఆయన మీద జరిగిన సంభవం ఏమిటంటే, ఆయన సింహాసనాన్ని నుంచి పదవీచ్యుతిని చేశారు. ఆయన చంపడానికి ఆయన వెంటపడ్డారు. When he was running, trying to find a place to escape, 8 criminals, they gave him shelter. మరి ఆయన తన ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తి పారిపోతూ ఉన్నప్పుడు 8 మంది నేరస్తులు ఒక చోట ఉన్నారు. వారు ఆయనకి మరి ఆవాసాన్ని కల్పించారు. They were hiding somewhere in the mountains where people couldn't catch it. They gave him shelter. They protected him. They were poor people. There was a huge reward for anyone who found the prince, but they did not take the reward. They protected him with their lives, at the risk of their lives. కాబట్టి వాస్తవంగా రాజును వెంటపడతా ఉన్నారు ప్రజలు. రాజును పట్టిస్తే మంచి బహుమతి కూడా ఇస్తామని ప్రకటించారు. అయితే ఈ 8 మంది నేరస్తులు కూడా చాలా పేదవారు, ఎవరికి తెలియకుండా ఒక గుహల్లో దాక్కొని ఉన్నారు పర్వతాల్లో. Not one of them betrayed him. మరి వాళ్ళల్లో ఒక్కరు కూడా డబ్బు ఆశపడి ఆ రాజును అప్పగించడానికి ముందుకు రాలేదు. Later on, when peace came, everything was peaceful in the land. ఆ తర్వాత ఆ రాజ్యంలో మరి మొత్తము అంతా సమాధాన పడిన తర్వాత and the prince also came back, I think. ఆ రాజు కూడా మరలా వచ్చాడు. One of these 8 men by the name Hugh Cristlon, one of these 8 men came into the city. హ్యూ క్రిస్లాన్ అనే 8 మంది నేరస్తుల్లో ఒక వ్యక్తి, ఆ పేరున్న ఒక వ్యక్తి ఆ పట్టణంలోనికి వచ్చాడు. Everybody was interested in the story, why he didn't take that money to protect the prince. మరి అందరూ ఆయన అడిగారు, ఎందుకు నువ్వు ఇంత గొప్ప బహుమతి, రాజును పట్టిస్తే ఇంత గొప్ప బహుమతి అన్నప్పుడు మీరు పట్టించకుండా ఎందుకు ఆయన్ని కాపాడారు అని ఆయన అడిగారు. He was poor then also. People used to give him money. అప్పుడు కూడా ఆయన పేదవాడిగా ఉన్నాడు. అప్పుడు కూడా ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నాడు సహాయం. People used to help him. ప్రజలు సహాయం చేస్తా ఉన్నారు. And this Hugh Cristlon had one habit also. ఈ హ్యూ క్రిస్టలాన్ అనే ఆయనకి ఒక అలవాటు కూడా ఉంది. He used to shake hands with his left hand, not his right hand. ఆయన ఎడమ చేత్తో మరి షేక్ హ్యాండ్ ఇస్తాడు, కుడి చేత్తో ఇవ్వడు. Why? ఎందుకు? Because when the Prince Charlie left all of them, he shook each one of them by the right hand. అయితే ఆ ప్రిన్స్ వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు, సమాధానం వచ్చిన తర్వాత మళ్ళా రాజకోటలోనికి ఆయన వచ్చేటప్పుడు ఆ రాజు ఆ 8 మంది నేరస్తులకి షేక్ హ్యాండ్ ఇచ్చాడంట. అందరికి వీడ్కోలు చెప్తూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు, కుడి చేత్తో ఇచ్చారు షేక్ హ్యాండ్. And Hugh says, I will never shake hands with anyone with my right hand. అందువల్ల దాన్ని ఒక విలువైందిగా, ప్రశస్తమైందిగా మరి ఆయన భావించారు. అందువల్ల ఆయన అన్నాడు, ఆ నేరస్తుడు చెప్పిన మాట ఏమిటనంటే,
ఇది రాజు, ఈ ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన రాజు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు కాబట్టి ఈ చేతిని మరలా నేను వేరే వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వను, నేను ఎడమ చేతితోనే పలకరిస్తాను అని చెప్పాడు. These hands have been shaken by the king. ఎందుకనంటే ఈ కుడి చేతిని మరి ఆ కుడి చేతితో నన్ను తాకిన వాడు రాజు, ఈ దేశపు రాజు. See, that's the principle we need to remember at the Lord's table. When you have tasted the sacred things of the Lord Jesus Christ, you cannot soil your hands again with the things that displease God. మరి పవిత్రమైన మరి రుచిని చూసిన మనము, యేసు ప్రభు వారిని ఎరిగిన మనము మరలా మనము మన జీవితాల్లో మనం వెనక్కి పోకూడదు, అపవిత్రమైన వాటి వైపు మనం వెళ్ళకూడదు. The places where we go or the things we wear on our bodies, we cannot displease God. We cannot be part of an idolatry. కాబట్టి మనం ఒకసారి యేసుక్రీస్తు ప్రభువుని మన సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మనము విగ్రహ సంబంధమైనవి మన శరీరాల మీద ధరించడం కానీ, పోకూడని స్థలాలకు వెళ్ళడం కానీ మనం చేయకూడదు. Sometimes we go to a native place for holidays, we indulge in all kinds of wrong things and then we come back contaminated. చాలా సార్లు మనం మన గ్రామాలకు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ విగ్రహారాధనకు సంబంధించిన ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, కట్టుబాట్లలో మనము అపవిత్రం చేసుకొని మనల్ని మనము మరలా తిరిగి మందిరానికి వస్తూ ఉంటాం. And we suffer because of that and we don't make that connection. కాబట్టి ఆ విధంగా మనం చేయడం ద్వారా మనం ఒకసారి పరిశుద్ధపరచబడి మరలా వెళ్ళి అపవిత్రమైన వాటిలో మనం పాల్గొని రావడం ద్వారా మనం శ్రమ పొందుతున్నాం, ఇబ్బందికి గురవుతా ఉన్నాం. Things get delayed in your life, things get denied in your life. మన జీవితాల్లో రావాల్సిన ఆశీర్వాదాలు ఆలస్యం అవుతా ఉన్నాయి. మన జీవితాల్లో దేవుడి నుంచి పొందుకోవాల్సిన బ్లెస్సింగ్స్ ని లేదా మన దీవెనలని మనమే తృణీకరించుకుంటున్నాం. You go through instability, you go through disturbance in our life. మన జీవితాల్లో స్థిరత్వం లేకుండా పోతుంది, గందరగోళానికి మనం గురవుతూ ఉంటాం. When you go through troubled times, try to make that connection. What is it that displeases God? కాబట్టి ఒకవేళ నీ జీవితంలో ఒక గందరగోళమైన పరిస్థితి గుండా నువ్వు వెళ్తూ ఉన్నట్లయితే, ఒకవేళ నా దేవుడికి సంబంధించి నేనేమైనా అపచారం చేశానా లేదా అపవిత్రమైన వాటిని నేను పాల్గొంటున్నానా అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. That is the fastest way to healing. That is the fastest way to restoration. ఆ విధంగా మనము ఇబ్బంది పడినప్పుడు, సమస్య వచ్చినప్పుడు మనము కనుక మన జీవితాలని మనము స్వపరీక్ష చేసుకుంటే అప్పుడు త్వరగా మనం స్వస్థపరచబడడానికి, త్వరగా మనం ఆ పరిస్థితుల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. So let us examine ourselves. కాబట్టి మనము మనల్ని మనం పరిశీలన చేసుకుందాం.